మన దేశంలో అత్యంత పవిత్రంగా భావించే గంగా నది తర్వాత అతి పొడవైన నది గోదావరి. దక్షిణ గంగగా పిలువబడి ఈ జీవనది గురించి తెలుసుకుందాం. ఈ నది మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో గల పశ్చిమ ఖండంలో త్రయంబకం వద్ద జన్మించి అక్కడ నుంచి తూర్పు వైపున ప్రవహిస్తూ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు 1465 కిలోమీటర్లు ప్రయాణించి మన ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. పురాణాలతో ముడిపడి ఉన్న ఈ నది ఒడ్డున అనేక మంది ఋషులు తపస్సు చేశారని శాస్త్రాలు తెలియజేయడం వలన హిందువులు ఈ నదిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు మన ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో ఈ నది ఒడ్డున అంగరంగ వైభవంగా జరుగుతాయి. చివరిసారిగా 2015వ సంవత్సరంలో జరిగాయి. అలాగే మరలా 2027వ సంవత్సరంలో ఈ పుష్కరాలు మళ్లీ జరుగుతాయి. భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి, బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయం, ధర్మపూర్లో నరసింహస్వామి వంటి అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు గోదావరి నది ఒడ్డునే ఉన్నాయి. ఇంద్రావతి, మంజీరా, శబరి వంటి అనేక ఉపనదులను తన అంతర్భాగంలో కలుపుకొని ఈ గోదావరమ్మ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి ఉప్పొంగే గోదావరిలో పూజలు